నమస్కారం. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన, స్ఫూర్తిదాయకమైన కథను తీసుకువచ్చాను. ఇది పైకి కనిపించే రూపం గురించి, దాని వెనుక దాగి ఉన్న త్యాగం గురించి, ఒక మనిషి అసలైన విలువ దేనిలో ఉంటుంది అనే దాని గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది. మరింకెందుకు ఆలస్యం, ఆ కథ ఏంటో తెలుసుకుందాం రండి. సరే, మన కథ ఒక పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో మొదలవుతోంది. అక్కడ చాలా ముఖ్యమైన ప్రాక్టికల్ ఎగ్జామ్ జరుగుతోంది. ఆ రూమ్ మొత్తం స్టూడెంట్స్తో నిండిపోయి ఉంది. అందరూ కూడా భవిష్యత్తులో పెద్ద చెఫ్లు అవ్వబోతున్న వాళ్లే. అందుకే అందరూ తెల్లటి యూనిఫామ్లలో చాలా శుభ్రంగా, పద్ధతిగా ఉన్నారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకవైపు విద్యార్థులందరూ మెరిసిపోతుంటే, ఇంకోవైపు ఒక యువకుడు మాత్రం చాలా పాత బట్టలతో, అక్కడక్కడా మరకలు పడిన యూనిఫామ్తో నిలబడి ఉన్నాడు. చెప్పాలంటే ఆ తెల్లటి సముద్రంలో ఒక నల్లటి చుక్కలా కనిపిస్తున్నాడు. ఇక అతని రూపాన్ని చూసి మిగతా స్టూడెంట్స్ ఊరుకుంటారా? ఒకరినొకరు చూసుకొని నవ్వుకోవడం, వీడేంటి వంటవాడవడానికొచ్చాడా లేక ఎక్కడో మురికివాడనుంచొచ్చాడా అని ఎగతాళి చెయ్యడం మొదలుపెట్టారు. కాని ఆ అబ్బాయి వాళ్ల మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. తన ధ్యాస, తన మనసు అంతా తను చేస్తున్న వంటమీదే ఉంది. వంట అయితే పూర్తయింది, కాని అస్సలు సిసలైన పరీక్ష ఇప్పుడే మొదలు కాబోతోంది. చీఫ్ షెఫ్లు అంటే న్యాయ నిర్ణయేతలు ఒక్కో విద్యార్థి దగ్గరికి వచ్చి వాళ్లు చేసిన వంటకాన్ని రుచి చూసే సమయం వచ్చేసింది. కథ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూద్దాం. అప్పుడు ఒక కఠినమైన జడ్జ్ ఆ మరకలు పడిన బట్టలతో ఉన్న యువకుడి దగ్గరికి వచ్చారు. అతని యూనిఫాం వైపు చాలా అసహ్యంగా చూస్తూ సూటిగా ఈ ప్రశ్న వేశారు. ఆ గదిలో ఉన్న అందరి చూపులు ఇప్పుడు వాళ్ళిద్దరిమీదే ఉన్నాయి. అందరూ అతను భయపడతాడని, తల దించుకుంటాడని అనుకున్నారు. కాని ఆ యువకుడు ఏమాత్రం కంగారుపడలేదు. చాలా ప్రశాంతంగా, ఎంతో గౌరవంగా ఆ న్యాయ నిర్ణేత ప్రశ్నకు సమాధానం చెప్పటం మొదలుపెట్టాడు. అతని సమాధానం ఆ గదిలోని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. అతను తన కుటుంబం గురించి చెప్పాడు. సర్, మా నాన్నగారు రోడ్డు పక్కన బండిమీద మిర్చి బజ్జీలు అమ్ముతారు అని ఏమాత్రం సంకోచించకుండా చాలా నిజాయితీగా చెప్పాడు. ఇప్పుడు వినండి, అతను వేసుకున్న ఆ పాత యూనిఫాం వెనుక ఎంత పెద్ద త్యాగముందో. పరీక్ష ఫీజు కట్టడమే కష్టమైనప్పుడు ఇక కొత్త యూనిఫాం ఎలా కొంటారు చెప్పండి? అందుకే ఆ తండ్రి తన దగ్గరున్న ఒకే ఒక్క మంచి చొక్కానే కొడుక్కిచ్చి పంపించారు. ఈ మాటలతో ఆ గది మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. అతను ఇంకా చెప్పాడు, సర్, ఈ మరకలు మురికివి కావు. ఇవి మా నాన్నగారి కష్టం, ఆయన చిందించిన చెమట చుక్కలు. నిజం చెప్పాలంటే ఈ మరకలే ఈరోజు నేను అద్భుతంగా వండడానికి నాకు స్ఫూర్తినిచ్చాయి. ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది. ఆ యువకుడి మాటల ప్రభావం అంతా ఇంతా కాదు. ఎగతాళి చేసిన విద్యార్థులు సిగ్గుతో తలదించుకున్నారు. కఠినంగా ప్రశ్నించిన జడ్జిలకు నోట మాట రాలేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ల ముందు నిలబడింది కేవలం ఒక విద్యార్థి కాదు, ఒక పోరాట యోధుడు అని వాళ్లకర్థమైంది. ఆ నిశ్శబ్దం నుండి తేరుకుని వాళ్లు అతను వండిన వంటకాన్ని రుచి చూశారు. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే వాళ్ల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. వాళ్లకున్న అన్ని అనుమానాలు, వాళ్ల అహంకారం అన్నీ ఆ రుచి ముందు కరిగిపోయాయి. ఆ రోజు అక్కడున్న అన్ని వంటకాల్లో అదే బెస్ట్ అని తేలిపోయింది. కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు క్లైమాక్స్ ఇక్కడే ఉంది. అతను కేవలం పరీక్ష పాసవడమే కాదు, ఆ కాలేజ్లోనే అత్యంత గౌరవప్రదమైన గోల్డ్ మెడల్ను సాధించాడు. ఎవర్నైతే బట్టల్ని చూసి ఎగతాళి చేశారో వాళ్లందరి ముందే తన నైపుణ్యంతో గెలిచి నిలబడ్డాడు. చాలా అద్భుతమైన కథ కదా? సరే, ఇంతకీ ఈ కథ నుంచి మనమేం నేర్చుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం రోజూ ఎంతమందిని వాళ్ల బట్టలు, వాళ్ల స్టేటస్ చూసి అంచనా వేస్తాం? కాని ఆ పై రూపం వెనక ఉన్న కథను, ఆ కష్టాన్ని మనం చాలాసార్లు పట్టించుకోం. ఈ కథ మనకి ప్రధానంగా 3 విషయాలు నేర్పుతుంది. 1. అవమానాలు ఎదురైనప్పుడు కుంగిపోకూడదు, వాటినే మన విజయానికి మెట్లుగా మార్చుకోవాలి. 2. మన ఎదుగుదల కోసం తల్లిదండ్రులు పడే కష్టాన్ని, చేసే త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక 3వది చాలా ముఖ్యమైనది, మనల్ని గొప్పవాళ్లని చేసేది మన బట్టలు కాదు, మనలో ఉన్న ప్రతిభ, మన నైపుణ్యం మాత్రమే. ఈ విశ్లేషణను ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన చుట్టూ ఉన్నవాళ్లని చూసినప్పుడు మనం కేవలం వాళ్ల పైరూపాన్ని మాత్రమే చూస్తున్నామా, లేక ఆ రూపం వెనుక దాగి ఉన్న అసలైన మనిషిని, వాళ్ల కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.